చూస్తున్నారు విజయారెడ్డి మృతిపై ఇంకా అనుమానాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. విజయారెడ్డి మృతిపై ఆ సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. విజయారెడ్డి చనిపోయి 20 రోజులు పూర్తయింది, కానీ ఇప్పటివరకు పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆమె ఒంటరితనంతో మృతి చెందిందంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాట్సాప్ చాట్ డిలీట్ చేసిందని పోలీసులు చెప్తున్నారు. రిట్రీవ్ చేసిన వాట్సాప్ చాట్ను బయట పెట్టలేదు పోలీసులు. అసలు విజయారెడ్డి వాట్సాప్లో ఏముంది అంటే విజయారెడ్డికి చెందిన వాట్సాప్లో ఏముంది? చాటింగ్ చేసిన వ్యక్తులు ఎవరు? చాట్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒంటరితనంతోనే చనిపోయిందంటూ పోలీసులు ఎలా నిర్ధారణకు వచ్చారు? ఈ క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఒకరైనా లేకపోతే ఇంకా వ్యక్తుల? ఆ చాట్ ఒకవేళ డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక ఎందుకు ఆమె డిలీట్ చేయాల్సి వచ్చింది? డిలీట్ చేయడం వెనకాల కారణం ఏంటి? ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా? ఆ చాట్ ఎందుకు డిలీట్ చేశారు ఆమె? ఇవన్నీ కూడా ప్రస్తుతం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఆమె మానసికంగా ఆ కుంగుబాటుతనంతోనే ఆమె మరణించింది అంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన సందర్భం. అసలు విజయారెడ్డి విషయంలో ఏం జరిగింది? ఒంటరితనంతోనే విజయారెడ్డి మృతి చెందింది అంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన సందర్భం. అయితే ఇక్కడ ఇంకా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా వాట్సాప్ చాట్ డిలీట్ చేసిందని చెప్పి పోలీసులు చెప్పడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఒకవేళ ఒంటరితనంతో ఆమె చనిపోయి ఉండుంటే కనుక పిల్లల్ని ఎందుకు తనతో పాటు బలి చేయాలనుకుంది? ఆమె ఒంటరితనానికి పిల్లల్ని ఎందుకు బలి చేయాలనుకుంది? దీని బియాండ్, ఈ ఫ్రేమ్ బియాండ్ ఇంకేమైనా ఉందా? అసలు ఆమె ఒక్కరితే చనిపోవాలి అనుకుని ఉండుంటే కనుక కారణాలు బహుశా ఒంటరితనమో లేకపోతే ఇతరతర కారణాలు అనుకోవచ్చు. కానీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడం, వాళ్ళ హాస్టల్స్ నుంచి పికప్ చేసుకోవడం, 70 కిలోమీటర్లు ట్రావెల్ చేయడం, ఎందుకంటే సాధారణంగా ఎవరైనా బలవన్ మరణానికి పాల్పడాలనుకున్న వ్యక్తులు బయటకు వస్తే కాస్త వాళ్ళ మైండ్ సెట్లో మార్పు వస్తూ ఉంటుంది. చుట్టూ జరిగే పరిణామాలు చూస్తూ లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరికి చెప్పడం ఏదో జరుగుతూ ఉంటుంది. అదే ఒక వ్యక్తి తనంతట తానుగా బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేస్తే అటువంటిది ఏకంగా తన పిల్లలతో కలిపి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళి బలవన్ మరణానికి పాల్పడడం అంటే ఇంకా అనేక అనుమానాలకు తావిస్తున్న సందర్భం. సో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. నిర్మల, విజయారెడ్డి మృతికి సంబంధించి ఇంకా ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? ఎటువంటి విషయాలు ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా బయటకు వస్తున్నాయి? పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎటువంటి అనుమానాలు బలపడుతున్నాయి ఇక్కడ నిర్మల? ఎస్ సచిన్, ఇప్పుడైతే మొత్తానికి విజయారెడ్డి కేసు మాత్రము మరి పోలీసులు కూడా ఎటువంటి స్పందన లేకుండా నత్తనడకతోనే సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క ఆ విజయారెడ్డి ఫోను అలాగే ల్యాప్టాప్ని ఫోరెన్సిక్ టెస్ట్లకు పంపించినప్పటికీ కూడా అందులో కేవలము ఫోన్లో మాత్రము జనవరి 20 నుంచి జనవరి 30 వరకు ఈ 10 రోజుల మెసేజ్ని మాత్రము తను డిలీట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది అని చెప్పేసి పోలీసులు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఆ సమాచారం కూడా దాదాపు ఇప్పుడు 10 డేస్ అవుతుంది. అంటే 10 రోజుల క్రితం సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ చాటింగ్ ఎవరితో చేసింది విజయారెడ్డి? మరి ఆ వ్యక్తి ఎవరు? అసలు ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఆ మెసేజ్లలో ఏముంది? ఇవేవి కూడా పోలీసులు ఇప్పటి వరకు బయట పెట్టే ఆసక్తి అయితే చూపించడం లేదు. ఇంకొక విషయం కూడా, మరి పోలీసులు అదంతా కూడా రిట్రీవ్ చేస్తున్నాము అన్నారు, కానీ ఇప్పటి వరకు రిట్రీవ్ చేశారా చేయలేదా అనే సమాచారం కూడా పోలీసులు ఇవ్వట్లేదు. ఎంత అడిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా చెప్పడం లేదు. ఏమన్నంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదా అనేసి అంటున్నారే, కానీ ఒక 3 ప్రాణాలు ఎవరి వల్ల ఇంత అఘాయిత్యానికి పాల్పడాల్సి వచ్చింది అనేది మాత్రము ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఇంకొక విషయము, తన ల్యాప్టాప్లో ఏముంది, విజయారెడ్డి ల్యాప్టాప్లో ఏముంది అనే కోణంలో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నాము, ప్రెస్ మీట్ పెట్టి చెప్తాము అని అంటున్నారు. కానీ రోజుకి ప్రెస్ మీట్ మాత్రం పోస్ట్ పోన్ చేస్తూనే వస్తూ ఉన్నారు. ఈ విషయాలలో కూడా ఈ ల్యాప్టాప్లో ఏముంది అనే కోణంలో కూడా అసలు బయట పెట్టట్లేదు. కానీ ఒక పక్క చూస్తే 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించినటువంటి ఈ ఘటన ఇప్పటికీ కూడా ప్రజలు ఈ ఘటన నుంచి బయట పడలేక వాళ్ళు చాలా వరకు కూడా కామెంట్లు పెడుతూనే
ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తేల్చలేకపోతున్నారు. ఒకవేళ ఒక్క వ్యక్తి వల్ల విజయారెడ్డి నిజంగా ఆ చాటింగ్లో ఉన్న పర్సన్ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బయటి వ్యక్తి అయితే విజయారెడ్డి ఇద్దరు పిల్లల్ని ఎలా తీసుకెళ్తుంది, ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పిస్తుంది, అది కారణం కాదేమో అంటున్నారు ఒక పక్క. కానీ పోలీసులు ఇటువైపు చూస్తే లేదు, మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే ఉన్నాము, దర్యాప్తులో ఉన్నప్పటికీ కూడా అంశాలను ఇంకా పూర్తిగా మా దగ్గరికి పూర్తి సమాచారం మేము సేకరించకుండా ఎలా వెల్లడించాలి అని ఓ పక్క పోలీసులు అంటూ ఉన్నారు. ఇంకొకటి, ఇక్కడ ప్రజలకు చాలా అనుమానాలు వస్తున్నాయి. మరి కుటుంబ సభ్యులకు అంతా తెలిసినప్పటికీ, కుటుంబ సభ్యులు అంత ప్రేమగా తనను చూసుకున్నప్పటికీ, పిల్లల్ని పెంచుకున్నప్పటికీ వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కదా. అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఇప్పటికీ బయట పెట్టలేకపోతున్నారు అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క చూస్తే ఇప్పటి వరకు మరి విజయారెడ్డి తల్లి మాత్రం ఏ విషయాలలో కూడా తను నోరు విప్పలేదు. ఇప్పటి వరకు ఏంటి అనే సమాచారం ఇప్పటికి కూడా తను అసలు ఎలాంటి విషయం బయటికి చెప్పడం లేదు. ఇంకో పక్క చూస్తే విజయారెడ్డి భర్త విషయానికి వస్తే విజయారెడ్డి భర్త తన ఇద్దరు పిల్లలు దూరం అయిపోయినప్పటికీ కూడా ఆ విషాదంలోనే నేనున్నాను, ఆ షాక్లోనే నేనున్నాను అంటున్నాడే తప్ప దీనికి కారణం ఎవరు అని చెప్పేసి ఎక్కడి నుంచి కూడా తను అనుమానాలు అయితే వ్యక్తం చేయట్లేదు. ఇది కూడా ప్రజల్లో చాలా అనుమానానికి దారితీస్తుందనే చెప్పుకోవచ్చు. కానీ విజయారెడ్డి కేసు విషయం అనేది ఇప్పటి వరకు పోలీసులు అయితే గోప్యంగానే ఉంచుతున్నారు అని కూడా భావించవచ్చు అని ప్రజలు కూడా అంటున్నారు. సచిన్, ఆల్రైట్, అంటే మీరు అన్నట్టుగా ఇటు తన గ్యాడ్జెట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే తనకు సంబంధించి ఫోన్ వాట్సాప్ కాన్వర్సేషన్స్ కావచ్చు, ఇవి బయటపెట్టే అవకాశం ఉందా, లేకపోతే మీరు ముందన్నట్టుగా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దాన్ని అలాగే హోల్డ్ చేసి కేవలం ఫ్యామిలీకి మాత్రమే చెప్పే ప్రయత్నం జరుగుతుందో పోలీసుల నుంచి? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? ఎస్ సచిన్, ఇప్పటి వరకు అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ నుంచి సేకరించే సమాచారం కూడా ఎలా ఉందంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటరు, చాలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో, కాబట్టి మేము బయట పెట్టలేకపోతున్నాము, పూర్తి ఆధారాలు సేకరించడానికి కూడా మాకు చాలా ఒక పరీక్షగా మారుతుంది, కాబట్టి మేము కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నాము, కుటుంబ సభ్యుల్ని ఇంకా మేము విచారిస్తూనే ఉన్నాము అన్ని కోణాల్లో అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మ్యాక్సిమం అంటే కూడా ఇక్కడ చాలామందికి ఇటు ప్రజలకు కావచ్చు, ఇటు మీడియా సంస్థ కావచ్చు, అటు పోలీసులకు కావచ్చు, అందరికి కూడా ఒకటే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఇష్యూ, ఇద్దరు పిల్లలు తల్లి విషయం కాబట్టి ఇది గోప్యంగానే ఉంచుతారేమో, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఆ కుటుంబ సభ్యులకు చెప్పి అనే విధంగానే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఒకవేళ ఇది సెన్సిటివ్ మ్యాటర్గా తీసుకోకపోయినుంటే జీఆర్పీ పోలీసుల నుంచి ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పోలీసులకు షిఫ్ట్ చేసే అవకాశాలు అయితే ఉండేటివి, షిఫ్ట్ అయ్యేది కూడానేమో. కాకపోతే ఇది అలాగే గోప్యంగా ఉంచుతున్నారు. సచిన్, ఆల్రైట్ నిర్మల, అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ని రైజ్ చేయడం జరుగుతోంది? ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్స్ని తెర మీద తీసుకురావడం జరుగుతుందా, లేకపోతే ఇటు పోలీస్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ని వాళ్ళు అడగడం జరుగుతుందా? ఎందుకంటే ఇటు ఫ్యామిలీకి సంబంధించి కూడా కాస్త క్వశ్చన్స్ రైజ్ అయిన సందర్భంలో వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి. ఒక కోణంలో చూస్తే ఇటు విజయారెడ్డి పెళ్ళైనప్పటి నుంచి కూడా తల్లి తన దగ్గరే ఉంటుంది, భర్త దూరంగా దుబాయ్లో ఉంటున్నాడు కాబట్టి ప్రతి విషయం కూడా తల్లితో షేర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి విజయారెడ్డి కాబట్టి. ఎందుకంటే తల్లి కూడా చెప్పడం జరిగింది, మేమిద్దరం ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాము, చాలా ఫ్రీగా ఉంటాము అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. చాలాసార్లు విన్నారు, ఆ మీడియా ఛానల్స్లలో మొత్తం కూడా తను చెప్పుకొచ్చారు. కాబట్టి తల్లికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అని చెప్పేసి తల్లిని మాత్రము విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓ పక్క విజయారెడ్డి అన్నను కూడా ఒక కోణంలో ఎలా అంటే విజయారెడ్డి పిల్లలు ఇద్దరిని కూడా ఎంతో ప్రేమగా విజయారెడ్డి అన్న చిరంజీవి చూసుకున్నాడు కాబట్టి, తన ప్రాణంగా పెంచుకున్నాడు, ఒక బాధ్యత తీసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విజయారెడ్డి తన అన్నతో షేర్ చేసుకుని ఉంటుంది. ప్రతి ఒక్క కదలికను ఒక బాధ్యతగా విజయారెడ్డి అన్న మాత్రము గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఏం జరిగింది, ఒకవేళ ఆఫీస్లో ఇష్యూ జరిగినా లేకపోతే బయట ఇష్యూ జరిగినా, రీసెంట్గా తను ఒక కొత్త ఇల్లు కట్టినప్పుడు బిల్డరు పార్ట్నర్గా ఉన్నాడు చిరంజీవికి కాబట్టి ఆ బిల్డింగ్ విజయారెడ్డిది కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా సమస్య వచ్చినా చిరంజీవికి తెలిసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఓ పక్క చిరంజీవిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంకొకటి కట్టుకున్న భర్త కాబట్టి విజయారెడ్డి భర్త దూరంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు భర్తతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి భర్తకి ఇంకా ఏమైనా సమాచారం ఇచ్చుంటుందా అనే కోణంలో అందరి ఫోన్లను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకొని మరి దాంట్లో కూడా మొత్తము కాల్ డేటాని అంతా కూడా చెక్ చేసే ప్రయత్నంలోనే ఉన్నామని జీఆర్పీ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సచిన్,
రైట్. మీరు అన్నట్టుగా కొద్ది రోజుల క్రితం ఇటు పోలీసులు కూడా ఒక చిన్న ప్రయత్నం అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా ఒంటరితనంతోనే ఆమె మరణించిందంటూ కూడా చెప్పుకొచ్చినట్టుగా. అంటే అదే ఒక కంక్లూజన్ అనుకోవాలా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందా? మరి ముఖ్యంగా మీరు కొద్దిసేపటి క్రితం అన్నట్టుగా తన గ్యాడ్జెట్స్ విషయం కావచ్చు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే పూర్తిగా ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఒక క్లారిటీ వచ్చాక అప్పుడు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? ఇది పోలీసు వర్షన్ ఏంటి? మేము ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాం కాబట్టి డీటెయిల్డ్గా అన్ని కోణాల్లో కూడా మాకు ఆధారాలు మేము సేకరించిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ల్యాప్టాప్లలో ఏముందో సమాచారం అంతా సేకరించినాకే అందరినీ ఇప్పటికే దాదాపు 200 మందికి పైగా విచారించారు. అటు విజయారెడ్డి ప్రస్తుతం ఉన్న ఇంటి దగ్గర కావచ్చు, కొత్త ఇంటి దగ్గర కావచ్చు, కాలేజీల దగ్గర కావచ్చు, అటు ఆఫీస్ దగ్గర కావచ్చు, అన్ని కోణాల్లో కుటుంబ సభ్యులను కూడా మొత్తం విచారించడం జరిగినప్పటికీ కూడా ఎందుకు ఇంకా బయట పెట్టలేకపోతున్నారనే విషయానికి వస్తే పోలీసులు చెప్పే సమాచారం ఒకటే, తను ఒంటరితనానికి ఫీల్ అయి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది, మా అనుమానాలు మాత్రమే అంటూ ఉన్నారు. కానీ ఓ పక్క మాత్రం నిర్ధారణకు ఇలాగే వచ్చారా అనే కోణంలో కూడా జరుగుతుంది. కానీ పోలీసులు నిజంగా ఇదే నిర్ధారణకు వచ్చి తను డిప్రెషన్కి లోనయ్యి 2 పిల్లల్ని కూడా ఒప్పించి ఈ అఘాయిత్యానికి పాల్పడింది అని నిర్ధారించినట్లయితే మాత్రము ప్రజలు స్పందించే స్పందన చాలా ఇంకో రకంగా కూడా ఉంటుంది. అలా ఎలా అవుతుంది? అలా ఉంటే ఇప్పుడు డిప్రెషన్కి లోనవుతే తను ఒక్కతే, విజయారెడ్డి ఒక్కతే వెళ్ళిపోతుంది కదా. ప్రేమగా చూసుకునే అన్న దగ్గర, తన తల్లి దగ్గరే పిల్లల్ని వదిలేసి వెళ్తుంది కదా. అలాంటి అనుమానాలు రేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కామెంట్లను అంటే వాళ్ళు చేసే ఆ పాయింట్లను కూడా పోలీసులు దృష్టికి తీసుకొని ఇప్పుడే వాళ్ళు క్లోజ్ చేశాము అని చెప్పట్లేదు, కానీ ఇంకా కొనసాగిస్తున్నాము అంటున్నారు. కానీ ఏ లెక్కన వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెట్టే అవకాశము కల్పించట్లేదు అనేదే ఇప్పుడు అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. అది మీడియా పరంగా కావచ్చు, కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు, వీళ్ళ ముగ్గురు ఇక్కడ అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణము ఎవరైతే వెనకాల ఉన్నారో అదంతా కూడా ఛేదించి వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నామని ఇటు చిరంజీవి చెప్పాడు, అటు విజయారెడ్డి భర్త చెప్పాడు. ఇద్దరు కూడా చెప్పడంతో కూడా అయినప్పటికీ ఇప్పటికీ వాళ్ళకు న్యాయం జరిగింది అని అనుకోవడానికి కూడా లేదు. ఓ పక్క చూస్తే వాళ్ళకు ఆ న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనే కోణంలో ప్రజలు అయోమయ స్థితిలో ఉంటే పోలీసులు మాత్రము మేము ఈ కేసును ఛేదిస్తూనే ఉన్నాము, దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నాము, ప్రెస్ మీట్లు పెడతాము అంటున్నారు. కానీ అన్ని ఆధారాలు సేకరించినాక మేము పెడతాము అంటున్నారు. ఇప్పటికే 20 రోజులు పూర్తయిపోయింది, కానీ ఇంకా ఎన్ని నెలలు పడుతుంది అనే కోణంలో కూడా ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. సచిన్, రిక్వెస్ట్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. విజయారెడ్డి మృతిపై ఇంకా అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి, ఎక్కడ కూడా వీడడం లేదు. విజయారెడ్డి చనిపోయి 20 రోజులు అవుతోంది, 20 రోజులు పూర్తవుతోంది. ఇప్పటి వరకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టింది లేదు, మాట్లాడింది లేదు. అయితే ఒంటరితనంతోనే విజయారెడ్డి మృతి చెందిందంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాట్సాప్ చాట్ డిలీట్ చేసిందని చెప్తున్నారు పోలీసులు. రిట్రీవ్ చేసే ప్రయత్నం చేశారు, రిట్రీవ్ చేసిన వాట్సాప్ చాట్ను బయట పెట్టడం లేదు పోలీసులు. అసలు విజయారెడ్డి వాట్సాప్లో ఏముంది, ఆ వాట్సాప్లో చాటింగ్ చేసిన వ్యక్తి ఎవరు, లేకపోతే వ్యక్తులు ఎవరు? ఒకవేళ సాధారణంగా వాట్సాప్ చాట్ ఇప్పుడు డిలీట్ చేస్తూ ఉంటారు, ఒక స్పేస్ ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా ప్రైవసీకి సంబంధించి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకూడదు అనుకున్న సందర్భంలోనూ, ఆ గోప్యత విషయంలోనూ వాటిని డిలీట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ గోప్యత విషయానికి వచ్చినప్పుడు ఎందుకు ఆమె డిలీట్ చేయాల్సి వచ్చింది, ఆ చాట్ని ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది, చాట్ని డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు డిలీట్ చేశారా, ఆ డిలీట్ చేసిన చాట్లో ఏముంది, ఏమైనా అఫీషియల్ మ్యాటరా, లేకపోతే అఫీషియల్గా జరిగిన ఆ కాన్వర్సేషన్లో ఏమైనా ఇష్యూసా, లేకపోతే బియాండ్ దట్ ఏమైనా పర్సనల్ ఇష్యూసా, లేకపోతే ఆస్తికి ఇలాంటి అంటే ప్రాపర్టీకి సంబంధించిన డిస్కషన్సా, అక్కడ ఉన్న కాస్త మాట వచ్చిందా, ఇవన్నీ కూడా ఆ చాట్లో ఏమైనా ఉందా, ఇలాంటి అనేక క్వశ్చన్స్ రైస్ అవుతున్నాయి. అయితే ఒంటరితనంతోనే చనిపోయిందంటూ పోలీసులు నిర్ధారణకు వచ్చిన సందర్భంలో ఎలా నిర్ధారణకు వచ్చారు, ఏ ప్రాతిపదికన నిర్ధారణకు వచ్చారు, ఏ అంశాలని బేస్ చేసుకుని నిర్ధారణకు వచ్చారు అంటూ కూడా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న తరుణం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. నా కూతుర్ని నేనే పెంచుకున్నా అమ్మ. నేను పెళ్లి చేసినా కూడా అత్తగారి ఇంట్లో లేదు, నా దగ్గరే ఉన్నారు పిల్లలందరినీ పెంచుకున్నా నేనే. చిన్న చిన్న పిల్లలు చదువుకొని పెట్టుకున్నా ఇక్కడ.
అయ్యో నా కూతురు నా కూతురు పోయింది, ఇంకేమున్నామా నాకేం చెప్తా మీకు. మీరు కూతురు దగ్గరే ఉంటారు తల్లి? మేమిద్దరం ఉంటాం, పైన ఉంటాం మేము. మరి ఇంట్లో నుంచి మీకు ఏం చెప్పి ఆఫీస్ కానీ వెళ్ళింది, ఆఫీస్ ఎప్పుడైనా క్యాబ్ వెళ్ళిపోతే కార్ తీసుకొని పోయేది. నేను అప్పటికన్నా 2000 వేస్ట్ అయితే పెట్రోల్కు ఏమొద్దు ఇవాళ ఆఫీస్ కంటే. మీటింగ్ ఉంది, ఇద్దరు పని చేయట్లేరు ఆఫీస్లో అని చెప్పి పోయింది. నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీస్కి పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. మరి మీకు ఏం చెప్పలేదు? అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలే అమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. అమ్మా నా అమ్మ నా అమ్మ. అంటే ఎవరన్నా ఏమన్నా అంటున్నారని కానీ ఏమన్నా మీతో ఎప్పుడు చెప్ప ఆమెను ఎవ్వరేమన్నారు, మా ఆమె కిందనే 15 మంది పనిచేస్తారు. ఆమె కిందనే టీం లీడర్ ఆమె. రియల్ పేజ్ ఆఫీసు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. అంటే మీ అల్లుడు కానీ బిడ్డ కానీ ఎప్పుడైనా గొడవలు పడడం కూడా పెట్టుకోరు అమ్మా. అది తెలియదమ్మ, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. పట్టణ చెరువు పోయి తీసుకొని వచ్చి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.